కాకినాడ జిల్లా కోటనందూరు మండలానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు వెలగ వెంకట కృష్ణాజీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోటనందూరులో వైసీపీ సీనియర్ నాయకులు వస్తవాయి నారాయణమూర్తి రాజు ఇంటి వద్ద కొర్రుపోలు కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలను ఎంపీపీ లగుడు శ్రీనివాస్, వైసీపీ మండల కన్వీనర్ చింతకాయల చిన్నబాబు, సీనియర్ నాయకులు వేముల రాజుబాబు, నల్లమిల్లి గోవిందు, సుర్లరాజు తదితరులు హాజరయ్యారు. ఉదయం నుంచే కృష్ణాజీ అభిమానులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీ లగుడు శ్రీనివాస్ కృష్ణాజీతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఓకే ఇక్కడ ఉన్నాడండి, ఇక్కడ ఆడవాళ్ళు మరి పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మరి అందరూ ఉన్నప్పుడు మనం కంగారు పడకూడదు. లేడీస్ వచ్చినట్టు అమ్మాయి చేది నువ్వు అందరూ లైన్ అందరూ ఆడవాళ్ళు విజయ్ లైన్ నుంచి మీరు అందరూ ఆడవాళ్ళు కృష్ణాజ్ గారు నుంచోండి కృష్ణాజ్ గారు కూడా తీయాలా తుని నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు వెలగ వెంకట కృష్ణాజీ గారికి నా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. నా స్నేహితుడని చెప్పుకోవడం కాదు, మా బడుగు బలహీన వర్గాలకి ఏ కష్టం వచ్చినా సరే ముందుండి నడిపించే వ్యక్తి అండి. వ్యక్తిగతంగా నాకు సహాయం చేశాడని కాదు, గ్రామం మొత్తం కూడా ఆయన ఏ కష్టం వచ్చినా సరే కానీ గుప్తదానం చేస్తాడు, కానీ ఎవరికి కూడా ఏ విషయం చెప్పుకోడండి. ఇలాంటి నా మిత్రుడికి ఎన్నో పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నమస్కారం. ఈరోజు కోటనందూరు మా వెలగ కృష్ణాజీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినటువంటి మా కోటనందూరు యూత్ సభ్యులకు, అదేవిధంగా పెద్దలు రాజు గారికి, కృష్ణ గారికి, మిగతా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కృష్ణాజీ గారు చాలా నిడారంభరంగా ఉంటూ ఎవరికి కష్టం వచ్చినా, ఏ చిన్న పేదవాడికి కష్టం వచ్చినా అండగా ఉంటూ మా పార్టీ బలోపేతానికి కూడా ఎక్కువ కృషి చేస్తారు. ఆయన మనస్తత్వం, స్నేహశైలి అన్నీ మాకు నచ్చి ఈరోజు ఈ పుట్టినరోజు కార్యక్రమానికి మేము కూడా చేయడం జరిగింది. చాలా ఘనంగా నిర్వహించినందుకు మా యూత్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నందూరులో వెలగ కృష్ణాజీ గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆయన పార్టీ కోసం ఆర్ఎన్ఎస్లో కష్టపడే వ్యక్తి. ఆయన గతంలో నియోజకవర్గ స్థాయికి సంబంధించిన పెద్ద పెద్ద పదవులు ఆయన అధిరోహించినప్పటికీ కూడా ఆయన చాలా నిరాడంబరంగా ప్రజల మధ్య మమేకమై పార్టీ కోసం ఆర్ఎన్ఎస్లో కష్టపడే వ్యక్తి. ఆయన వైఎస్ఆర్ పార్టీలో కుటుంబ సభ్యుడిగా ఉంటూ మా అందరికీ ఆయన సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి అన్నిటికీ కూడా ఆయన ముందుంటాడు ఆయన ఎప్పుడూను. కాబట్టి అలాంటి వ్యక్తి పుట్టినరోజు ఇంతమంది సమక్షంలో జరుపుకోవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించాం. అలాగే ఈ సంవత్సరం కూడా మరింత మెరుగ్గా ఇక్కడ ప్రజలందరి మధ్యలో కూడా ఈ కార్యక్రమానికి మేము కూడా హాజరవడం సంతోషంగా భావిస్తున్నాం. అలాగే ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పిస్తున్నానని మనస్ఫూర్తిగా ఆయనకి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఆయన హ్యాపీగా ఉండాలని చెప్పిస్తున్నానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కోటనందూరు యూత్కి అలాగే నాయకులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను.
ఇక్కడికి ఇచ్చేసిన మండల నాయకులకి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా గ్రామాన్ని నుంచి ఈ జనం సందోహంలో మా గ్రామ అధ్యక్షులైన వెలగ వెంకటకృష్ణాజీ గారు జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా జరుగుతాయి అని కూడా ఊహించలేదు. కానీ అయినా గ్రామంలో అందరికీ కావలసిన మనిషి, ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను అని చెప్పి భరోసా ఇచ్చే మనిషి. ఆయన్ని ఎప్పుడు కూడా మనం అందరం కూడా ఒక గౌరవమైన పద్ధతిలో మనం అందరం కూడా గౌరవించుకోవాలి. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పాటనందూరు గ్రామంలో ఈరోజు ఇంత పకడ్బందీగా ఇంత ఉన్నదంటే మన కృష్ణాజీ గారి వల్ల. ఎందువల్లంటే ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయన చేసే కార్యక్రమాలు, ఆయన చేసే సహాయాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా నా పేరు మాత్రం మీరు